అందరికి కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ 550 జీవో అనేది కూడా 2001 30 జూలైలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి తీసుకురావడం జరిగింది. ఆ రోజు నుంచి ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు 3 సంవత్సరాలు, తర్వాత 2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ జీవోను కూడా అమెండ్మెంట్ చేయకుండా తూచా తప్పకుండా పాటించడం జరిగింది. తర్వాత 2016లో మాన్యువల్ నుంచి ఆన్లైన్కి వెళ్ళినప్పుడు కొంతమంది కుట్రపూరితంగా 550 జీవో పైన హైకోర్టులో స్టే తీసుకురావడం జరిగింది. ఆ స్టే తీసుకొస్తే ఆనాడు నేనే పోరాటం చేసి చంద్రబాబు నాయుడు దగ్గర ఆలా సార్ గారు మేమంతా కూడా ఒక పెద్ద ఎత్తున బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంఘాలు, అదేవిధంగా ఇతర పార్టీలు అయినటువంటి సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కలిసి వస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడితే 2018లో ఇదే ముఖ్యమంత్రి గారు ఒక ఉన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ అయినటువంటి మాజీ ఎన్వి రావు గారిని సుప్రీంకోర్టులో నియమించి 550 జీవో పైన స్టే తీసుకురావడం జరిగింది. ఆ స్టే తీసుకొచ్చిన తర్వాత అనంతరం ఆ సంవత్సరము దాదాపు 400 మంది విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థులు మెడికల్ సీట్లు కోల్పోవడం జరిగిందని చెప్పి మేము పూర్తిగా నిరూపణ చేయడం జరిగింది. ఆనాడు సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత 151 జీవో అనేది కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇదే నేనే యూనివర్సిటీ దగ్గర, వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ దగ్గర, వైద్యశాల దగ్గర దీక్ష చేపట్టడం జరిగింది. 2019లో అమలు చేయకపోతే 2020లో ఆలా సార్ గారు అందరం హైకోర్టుకు పోయిన తర్వాత నాకు వెళ్ళి ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వంతో చర్చలు జరిపి ఒక హైకోర్టు న్యాయస్థానటువంటి 6 మంది కమిటీ సభ్యులతో ఒక కమిటీ వేయడం జరిగింది. అంటే భవిష్యత్తులో రిజర్వేషన్ విద్యార్థులకు కానీ, జనరల్ విద్యార్థులకు కానీ ఎవరికి అన్యాయం జరగకూడదు, మరొకసారి మెడికల్ కౌన్సిల్లో ఎలాంటి తప్పుదాలు జరగకూడదు అని చెప్పి 6 మంది కమిటీ సభ్యులతో 2 ఐఏఎస్లు, 2 అడ్వకేట్లను, 2 విద్యావంతులను నియమించడం జరిగింది. వాళ్ళ సూచన మేరకే 151 జీవో అనేది 2020లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. 2020 నుంచి 20, 21, 22, 23, 24 వరకు కూడా ఎటువంటి 25 వరకు కూడా ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాలు కూడా ఎక్కడే కానీ ఈ జీవోలో ఎవరికి అన్యాయం జరగదని చెప్పి ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఎవరు ఫిర్యాదు చేయలేదు. కానీ ఎవరు ఫిర్యాదు చేయకపోయినా కానీ 151 జీవోని ఎందుకు రద్దు చేసి 102ను తీసుకొచ్చారని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే 102 అనేది 151లో ఆల్ ఆప్షన్స్ కాలేజ్. ఇప్పుడు మనం ముఖ్యంగా ఒక విద్యార్థిని, నేను ఆల్ కాలేజీలు ఉండేది 20 కాలేజీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 20 కాలేజీలు ఆప్షన్స్ పెట్టుకుంటే ఈ ప్రభుత్వానికి ఏం నష్టం అని చెప్పి నేను అడుగుతున్నా. తర్వాత మళ్ళా కౌన్సిలింగ్ లో ఆల్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఏం నష్టం అని చెప్పి నేను అడుగుతున్నా. కానీ దీంట్లో పెద్ద కుట్రకోణం ఉంది. మా ఐఏఎస్ గారు అయినటువంటి, మా రిటైర్డ్ ఐఏఎస్ అయినటువంటి విజయ్ కుమార్ సార్ కానీ, ఆలా సార్ కానీ చెప్పుకోవచ్చు. కానీ నేను చెప్తున్నా, ప్రత్యక్షంగా ఉద్యమంలో ఉన్నా కాబట్టి 6 సంవత్సరాల 8 సంవత్సరాల నుంచి దీంట్లో చాలా కుట్ర ఉంది. ఇది మెడికల్ కాలేజీల కుట్ర వల్లనే, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కుట్ర వల్లనే 102 జీవో తీసుకొచ్చారు. ఎక్కడైనా సరే చర్చకు వస్తే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకోసం అంటే ఎక్కడైతే వేకెంట్ పొజిషన్ ఉంటుందో ఆ వేకెంట్ పొజిషన్ ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎక్కడ వేకెంట్ చేస్తున్నారు, ఎక్కడ జాయిన్ అవుతున్నారో తెలియదు. ఇవన్నీ కూడా ఓపెన్ కేటగిరీలో 50 మార్క్స్ అంటే 50% ఆల్ క్యాస్ట్ అంటే ఇరస్ట్ ఆఫ్ క్యాస్ట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలు అందరూ కూడా ఓపెన్ కేటగిరీలో ఇరస్ట్ ఆఫ్ క్యాస్ట్ మనం రిజర్వేషన్ సంబంధం లేకుండా సీట్లు పొందొచ్చు. తర్వాత రిజర్వేషన్ భర్తీ చేయాలి, తర్వాత సైడింగ్ ఇవ్వాలి. అది ఎందుకోసం అంటే ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఒక ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ కాలేజ్ తీసుకుంటే ఒక మెరిట్ స్టూడెంట్ అయినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ స్టూడెంట్ అయినటువంటి ఒక సి కేటగిరీలో సీట్ వస్తే అతను మెరిట్ స్టూడెంట్ కాబట్టి అతను నష్టపోకూడదు, కాబట్టి రిజర్వేషన్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయనకు నచ్చిన కాలేజీలో ఒక ఎగ్జాంపుల్ సిద్ధార్థ మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది. అదే ఒక కర్నూలులో వచ్చేసి, నంద్యాలలో వచ్చేసి ఒక శాంతిరామ్ కాలేజ్ సి కేటగిరీకి సంబంధించింది. ఒక మెరిట్ స్టూడెంట్ సి కేటగిరీలో సీటు వస్తే ఆ మెరిట్ పరంగా అతను నష్టపోతాడని చెప్పి రిజర్వేషన్ వర్గాలకు ఇష్టం ఉన్నా లేకపోయినా అతను స్ట్రైడింగ్ కావచ్చు అనేది 151 జీవో కానీ 550 జీవో కానీ చెప్తుంది. కానీ అలా కాకుండా వీళ్ళు ఆల్ ఆప్షన్స్ ఇవ్వకుండా 102లో చాయిస్ ఆఫ్ కాలేజ్ అంటున్నారు. అంటే 2, 3 నీకు ఇష్టం వచ్చిన, అంటే దాంట్లో మళ్ళీ ఒక టెక్నిక్గా మారుతున్నారు అధికారులు. మీరు 2, 3 పెట్టుకోమని చెప్పలేదే, మీరు ఎందుకు అట్లా చెప్తున్నారు, జీవోలు అట్లా వేయలేదే, మీకు చాయిస్ ఆఫ్ కాలేజ్ అంటే అన్ని పెట్టుకోవచ్చు కదా అని చెప్పి గుడ్డిగా మాట్లాడుతున్నారు. గ్రామీణ విద్యార్థులు, అదేవిధంగా రిజర్వేషన్ వర్గాల విద్యార్థులు మెడికల్ కౌన్సిలింగ్ మీద అవగాహన లేకపోవడంతో చాలా మంది 2, 3 కాలేజీలు ఇచ్చుకొని సీట్ రాని వాళ్ళు కూడా ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉంటారు. నేను నిరూపిస్తాను.
మళ్ళీ అలాంటప్పుడు మీరు ఆల్ ఆప్షన్స్ చేయడం వల్ల మీకు ఏం నష్టం జరుగుతుందని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అదేవిధంగా ఓసీ లాంటి పేద విద్యార్థులకు కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా 102 జీవోను వెంటనే రద్దు చేసి 151 జీవోను అమలు చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి సంఘాలను ప్రజా సంఘాలను అన్ని పార్టీలను కలుపుకొని ఖచ్చితంగా ఉద్యమం చేపడతాం. ఖచ్చితంగా ఏదైతే ఢిల్లీలో అయితే జంజీ ఉద్యమం వచ్చిందో ఈ రాష్ట్రంలో కూడా వస్తుంది. అలాంటి పాలన తీసుకురాకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకోసం అంటే గతంలో కూడా 2016లో కూడా ఇదే బీజేపీ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఉన్నప్పుడే జీవో తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ మంత్రి కుటుంబంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ జీవో తీసుకొస్తున్నారు. కావాలంటే విత్ డీటెయిల్స్ మీకు డేటా సహా ఇస్తున్నాను, ఒకసారి మీరు చెక్ చేయండి మీ మీడియా మిత్రులు కూడా. ఎందుకంటే ఇది కుట్రకోణం ఉంది. మెడికల్ కాలేజీలో కుట్రకోణంతోనే 102 తీసుకొచ్చారు. లేకుంటే 5 సంవత్సరాలు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 3 సంవత్సరాలు సక్రమంగా జరిగిన జీవోలను ఎందుకు రద్దు చేస్తున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే నాకు అక్కడ వీడియో ఉంది. నేను సుప్రీంకోర్టుకు అప్పీల్ అవుతున్నాను డైరెక్ట్ చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నాను 2018లో. అతనే సుప్రీంకోర్టుకు నేను అప్పీల్ పోతున్నాను, మీ 550 జీవో పైన రిజర్వేషన్ వర్గాలకు న్యాయం చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి ఆనాడు ఎన్వి రావు గారిని సుప్రీంకోర్టులో నియమించి ప్రభుత్వం తరఫున ఆ రోజు పోరాటం చేసి స్టే తీసుకురావడం జరిగింది. మళ్ళీ అవన్నీ మర్చిపోయినాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుతున్నా. సార్ చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా జీవో తీసుకొచ్చారు సత్యకుమార్ గారు కానీ లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అని చెప్పి అడుగుతున్నా. ఎందుకంటే ఇంత క్లియర్గా ఉన్నప్పటికీ కూడా జీవోలో ఆల్ ఆప్షన్స్ వల్ల మీకేం నష్టం జరుగుతుంది? ప్రతి స్టూడెంట్ అన్ని ఆప్షన్స్ ఇచ్చుకుంటాడు. ఆ ర్యాంక్ ప్రకారం ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ సీట్లు జాయిన్ అవుతాడు. అలాంటప్పుడు మీకేం నష్టం? ఛాయసాపన ఎందుకు పెడుతున్నారు మీరు? దీంట్లో కుట్రకోణం ఉంది, ఖచ్చితంగా కుట్రకోణం ఉంది. ఖచ్చితంగా సిబిఐతో ఎంక్వైరీ చేయాల్సిన జీవో పైన నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో ఎందుకోసం అంటే ఓపెన్ కేటగిరీలో వేరే విద్యార్థులు ఎవరైతే వెనుక ఉన్నారో ఓపెన్ కేటగిరీ ఇప్పుడు 50 మార్కుల ర్యాంకుకు కటప్ అవుతారు. 55 ర్యాంకులు ఎవరన్నా ఓపెన్ కేటగిరీలో ఓసీ స్టూడెంట్ ఉంటే అతను లోపల మాట్లాడుకుని సీట్లు కేటాయించడం కోసమే ఈ పెద్ద కుట్రకోణం. కాబట్టి నేను చెప్పడం అది నోట్ తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఈ జీవో వెనుక అన్ని బయటకు వస్తాయని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఆ లేని పక్షంలో జీవోని రద్దు చేయకపోతే సార్ చెప్పినట్టుగా మేమందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నిజంగా ఈ వైద్య విద్యకు బడుగు బలిగిన వర్గాల విద్యార్థులను, ఓసీలో ఉన్న పేద విద్యార్థులందరినీ కూడా వైద్య విద్యకు దూరం చేయడానికి ప్రభుత్వం కుట్ర పడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.